ఎలా ఉన్నారు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను, బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, అందరికి నమస్తే. మేడం మీ పేరు? రుపిక మెలీసా. మీరు ప్రజెంట్ ఏం చేస్తారు మేడం? బిఎస్సి ఫైనల్ ఇయర్స్. సేమ్ బిఎస్సి ఫైనల్ ఇయర్. సో మేడం, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీ లైఫ్లో మనీ ఎంత ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు? సో మనకు మనీ అనేది ఒక పెద్ద థింగ్. అంటే ఎంత ఉన్నా మనకు సరిపోదు. మన లిమిట్స్ మనకు తెలిసి ఉండి మనం మనకి ఎంత కావాలో అంత స్పెండ్ చేస్తూ ఉంటే యా అప్ టు అస్ వీ కెన్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ. అంటే నా విషయంలో అయితే ఇప్పుడు మా ఫ్యామిలీలో మాకు సరిపోతుంది ఒక 50K అట్లా సరిపోతుంది, లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే. అదే ఇఫ్ వీ స్పెండ్ మోర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఇట్లా బట్టల మీద కానివ్వండి, లేకపోతే బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళడము అట్లా అట్లా చేస్తే ఐ గెస్ వీ నీడ్ మోర్ మనీ. బట్ మనీ ఈజ్ నెవర్ ఎనఫ్. ఇట్ విల్ బి ఆల్వేస్, అంటే స్పెండ్ అవుతూనే ఉంటుంది, మనం ఎక్స్పెండిచర్ చేస్తూనే ఉంటాం, స్పెండ్ అవుతూనే ఉంటుంది. అండ్ మనం సేవ్ చేసుకోవడం అంటే లైక్ మనీ సేవింగ్ గురించి ఉంటుంది, ప్లస్ ఎక్స్పెండిచర్ గురించి ఉంటుంది. ఇప్పుడు మనం మనీ సేవ్ చేస్తే విల్ గెట్ లైక్ మోర్ ఆప్షన్స్, లైక్ ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళడము, లేదంటే ఏదైనా డిఫరెంట్ ప్లేసెస్కి, లేకపోతే మనం చారిటీకి ఇవ్వచ్చు అలా. కానీ మోస్ట్లీ అందరు మనీని ఎలా చూస్తున్నారంటే సెల్ఫిష్. అంటే దే ఎర్న్ దేర్ ఓన్ మనీ అండ్ దే స్పెండ్ ఇట్ ఆన్ దేర్ ఓన్. కానీ అంటే లైక్ ఐ గెస్ మనీ ఇంకా మనం ఎలా చేయాలని, ఐ డోంట్ గెట్ ఇట్. సో ఇప్పుడు మనకి మనీ ఉంటేనే ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? బ్రో, మనీ ఉంటేనే ప్రేమ, మనీ ఉంటేనే లవ్ ఉంటుంది కాదు. ఇట్ డిపెండ్స్. ఇప్పుడు లవ్ లో అయినా దేంట్లో అయినా టూ సైడ్స్ నుంచి ఎఫర్ట్స్ ఉంటాయి, విల్ గెట్ హ్యాపీనెస్. కొన్ని దాంట్లో ఇప్పుడు మనం పూర్వాలకు చూసుకుంటే కనుక, పూర్వాలని కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మనీ. అవసరం లేదని కాదు, ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కరికి. ఇప్పుడు యావరేజ్ ఇండియన్స్ కి చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ ఉన్నా కానీ దే నీడ్ మనీ అవసరం లేదు. మాకు ఆ ప్రేమ ఉంటేనే హ్యాపీనెస్ అని కాదు చెప్తలేరు, కానీ వి నీడ్ మనీ, బట్ మన ఎక్స్పెండిచర్ బట్టి ఎంత కావాలనేది ఉంటుంది, అంతే. దట్స్ ఆన్సర్. సో ఇప్పుడు అంటే ఈ రోజుల్లో డౌరీ తీసుకుంటారు కదా, అమ్మాయిలు డౌరీ ఇస్తారు కదా మనీ. సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఐ గెస్ డౌరీ ఈజ్ జస్ట్ ట్రెడిషన్. బికాస్ అంటే ఈ జనరేషన్లో అయితే డౌరీ తీసుకోవడం అనేది చాలా తగ్గింది. కొన్ని ప్లేసెస్లో ఇంకా డౌరీ ఇస్తేనే దే విల్ గెట్ రెస్పెక్ట్. అండ్ మనీ ఉంటే, ఇది ఇండైరెక్ట్గా మనకి మనీ ఉంటేనే ఉమెన్కి లైక్ పెళ్ళి అయ్యి వెళ్ళేట ఆమెకి రెస్పెక్ట్ ఉంటుంది అని అర్థం. ఐ గెస్ డౌరీ ఈజ్ జస్ట్ లైక్ యు ఆర్ బయింగ్ హర్ అండ్ యు ఆర్ బయింగ్ హర్ యాజ్ అ మెయిడ్. అంటే మీరు ఇస్తారా డౌరీ? అంటే డిపెండ్స్. ఇప్పుడు ఆయన ఈక్వల్గా సంపాదిస్తే, మనం ఈక్వల్గా సంపాదిస్తే ఐ గెస్ డౌరీ ఈజ్ నాట్, అంటే డౌరీ అనే విషయమే రాదు. ఒకవేళ నేనేం చేయకుండా, లేకపోతే హీఈస్ అ వెల్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆర్ సక్సెస్ఫుల్ మ్యాన్, డెఫినెట్గా ఈమెం చేయదు కాబట్టి వి నీడ్ డౌరీ, ఆర్ దే లెట్ సే దట్ ఆస్తులు ఇవ్వాలి అది కానీ. బట్ మోస్ట్లీ నా విషయంలో అయితే డౌరీ అనేది ఇట్స్ ట్రెడిషనల్ థింగ్, అంతే. సో మీరు మేడం? సేమ్. అంటే ఇప్పుడు ఖచ్చితంగా డౌరీ తీసుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు నాన్ లోకర్స్ కానీ ఎక్కడైనా బ్రో, ఇప్పుడు మారుతుంది కాబట్టి తెలిసిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్స్ దే డౌరీ తీసుకుంటలే. ఎందుకంటే దే ఆర్ ఎడ్యుకేటింగ్ దేర్ చిల్డ్రన్ అండ్ దే ఆర్ మేకింగ్ దెమ్ టు లైక్ ఇన్ దేర్ ఓన్ మనీ అండ్ వాళ్ళ ఎక్స్పెండిచర్స్ కి తగ్గట్టు వాళ్ళని మేనేజ్ చేసుకున్నట్టు చేస్తున్నారు. బట్ ఇన్ ఫ్యూ కేసెస్ డౌరీ ఇవ్వాలి ఖచ్చితంగా. పెళ్ళైన కూడా డౌరీ తీసుకుంటున్నారు. ఏమి ఇచ్చారు ఇంకా ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఇట్ ఇస్ నాట్ ద రైట్ థింగ్. కొన్ని కేసులలో తీసుకోరు, అంటే మేల్ సైడ్ ఫ్యామిలీ వాళ్ళు తీసుకోరు. బట్ ఫీమేల్ అంటే ఆడపిల్లల వాళ్ళ పేరెంట్స్ హ్యాపీనెస్ కోసం ఏదో పెట్టేవంటే పెడతారు, దాట్స్ ఓకే. కానీ ఖచ్చితంగా డౌరీ లైక్ 35 lakhs 40 lakhs అట్లా ఇవ్వాలి, లేకపోతే ఆస్తులు రాసి ఇవ్వాలి అంటే దెన్ ఇట్ విల్ బి అ ప్రాబ్లం. మీరు ఒకవేళ ఒక ఆఫీసర్ అనుకో, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకో, మీరు సపోజ్ మీకు ఒక 1 crore ఆఫర్ చేసిర్రు. సో ఒక ఇల్లీగల్ వర్క్ చేయాలి. సో మీరు చేస్తారా మనీ కోసం? వై డు యు డూ దట్? గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు ఎందుకు వి విల్ డూ దట్? ఇల్లీగల్ వి కాంట్ డూ ఇట్. విల్ గెట్ ఇన్ రిస్క్స్ ఇట్లా బెట్టింగ్ యాప్స్ ద్వారా. ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ గా ఉన్నప్పుడు వై డు వి గెట్ ఇన్ దోస్ ఇల్లీగల్ జాబ్స్ లైక్ దట్ థింగ్స్? అంటే వాళ్ళు ఆఫర్ ఇస్తారు కదా. నో, We don't.
వి డోంట్. థ్యాంక్ యూ సో మచ్. వస్తలేదు కానీ మనీ లేకపోతే మనిషికి విలువ లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏమున్నా పైసా ఉందనుకో అన్ని మన దగ్గరకు వస్తాయి. పైసా లేదా ఎవరు రాడు మన దగ్గర. దోస్త్ అని రాదు, ఫ్యామిలీ ఉండదు, ఏముండదు. పైసా సంపాదించుకున్నామా అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయినా రెస్పాన్సిబిలిటీని చూసుకోవాలన్నా పైసా కావాలి, ఫ్యామిలీని చూసుకోవాలన్నా పైసా కావాలి. ఏ విషయం పైసా పై తమాషాది. సో అంటే మనీ లేకపోతే ఈ ప్రేమ కానీ ఫ్రెండ్షిప్ కానీ రాలేరా? అంటే ఫ్యామిలీ ఒకటి వస్తుంది మన లైఫ్ లాంగ్. మనకు మనల్ని అన్నారు కాబట్టి ఫ్యామిలీ ఒకటి వస్తుంది అనుకో, ఈ లవ్ రాదు. ఫ్రెండ్షిప్ రేర్గా ఉంటారు. ఫ్రెండ్షిప్ ఎక్కడో ఒక పైసా కోసం ఆలోచించినాడు ఎక్కడో ఒక్కడు ఉంటాడు. చాలా మటుకు పైసా చూసే వస్తారు. పైసా లేదనుకో వాడు మన పక్క నుండి కూడా అరే ఈ ప్రాబ్లం ఉందన్న కూడా సరే వస్తలే చూద్దా అంటాడు. కానీ అడిగి కూడా నేను చూసుకుంటా అన్ని, నేను ఏం టెన్షన్ పడతాను. అడిగి పోయినాక మన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటప్పుడు అంటే లేడీస్ వాళ్ళు మనకి కట్నం ఇస్తారు కదా. సో మీరు రేపు పెళ్లి చేసుకుంటే అత్తగారు ఒక 20 లక్షలు కట్నం ఇస్తే మీరు తీసుకుంటా బ్రో. ఎందుకు అబ్సల్యూట్లీ తీసుకుంటా. నేను ఎందుకు తీసుకోను? పైస ఇస్తాను కదా, పిలిచి పైస ఇస్తాను ఎవరు తీసుకోడు చెప్పు. ఇప్పుడు రోడ్డు మీద నేను పోతున్నా అనుకో సంథింగ్, బాబు ఇట్రా తీసుకో 10 లక్షలు అంటే నువ్వు ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకే నువ్వు పోతున్నావు ఒక 10 లక్షలు బ్రో, ఇక్కడ 10 లక్షలు ఉన్నాయి తీసుకుంటా, నువ్వు తీసుకో. అట్లా లేదు అదే నేను అడిగే క్వశ్చన్. ఇప్పుడు నేను ఒక 10 లక్షలు అడగా, ఇప్పుడు అక్కడ ఉన్నాయి, నేను పిలిచి పైసలు ఇస్తా అంటే నువ్వు తీసుకుంటావా తీసుకోవా? ఒక పాయింట్ నేను అడుగుతున్నా, తీసుకుంటావా తీసుకోవా? ఏం తీసుకుంటావు బ్రో? అంతే. ఇక్కడ నువ్వు ఎక్కడికి అయినా ఎన్ని ఫ్యాక్టరీ చేసినా ఎంత సత్తపూస అయినా ఏం చేసినా కట్నం కాడికి వచ్చేసరికి తల అమ్ముతాడు. ఓ 2 లక్షలు 3 లక్షలు అనుకున్నంత కాకపోయినా 2 లక్షలు 3 లక్షలు తగ్గైనా సరే తీసుకుంటాడు కట్నం. బ్రో అంటే మీరు ఇప్పుడు మీ లైఫ్ లో అంటే ఇంత డబ్బు ఉంటే నేను హ్యాపీగా ఉంటా అంటే ఎంత డబ్బు ఉంటే మీరు లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు? ఎంతున్నా హ్యాపీగా ఉన్నాం బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతున్నా హ్యాపీగా ఉంటారు. ఎంతున్నా ఇంకా ఏంటంటే ఇంకా ఉంటది, ఇంకా కావాలి ఎక్స్పెక్టేషన్స్. పైసా ఇంత దానికి పైసాకి లిమిట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలంటే పైసాకి లిమిట్ లేదు. నాకు ఈడి వరకు ఉంటే సరిపోదు అని ఉండదు. ఈడి వరకు ఇప్పుడు ఒక 10 కోట్లు పెట్టుకున్నాను అనుకో టార్గెట్, 10 కోట్లు 10 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. 10 లక్షలు వచ్చిన తర్వాత అరే 10 లక్షలు ఇంకో 20 లక్షలు చేయాలరా, ఇంకొక 20 కావాలి, ఇంకొక 30 కావాలంటే ఉంటుంది. కానీ ఆశ ఎక్కువ ఉంటుంది. పైసా ఒక్కొక్కసారి వచ్చినాక ఆశ ఎక్కువ ఉంటుంది. బట్ పైసా ఇంతే కావాలని ఉండదు. ఎంతున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. పైసా కోట్లు ఉండని, కొన్ని కోట్లు ఉంటాయి మనకి అయినా కూడా పైసా కావాలి. పైసా కాడ అసలు అంటారు కదా ఆశ అనేది ఉండదు. పైసా ఎంత వస్తే ఇప్పుడు నేనైనా సరే నువ్వైనా సరే ఒక 10 లక్షలు నీకు దగ్గరకు వస్తుందంటే నాకు వద్దు, నాకు ఒక 20 లక్షలు ఉన్నాయి, ఈ 10 లక్షలు నాకు వద్దని వదిలిపెడతాను. అట్లా పైసా ఎంత వచ్చినా వదిలిపెట్టుకోము. పైసా అసలు ఆశ అనేది ఉండదు. దాన్ని వస్తా కొద్ది తీసుకుంటూనే ఉంటారు అంతే. అది థ్యాంక్ యూ సో మచ్. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా ఎక్కడ ఉన్నారా? అంటే ఎంత మనీ ఉంటే మీరు లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు? ఒక్కొక్కసారి మనీ ఎక్కువ ఉన్నా కూడా కొందరు రిచ్ పీపుల్స్ కూడా హ్యాపీగా ఉండలేరు కదా. ఇక ఉండొచ్చు. లైక్ మాక్సిమం ఈ రోజు కొంచెం మనీ ఉంటే కొంచెం హ్యాపీనెస్, రేపు కొంచెం ఉంటే కొంచెం హ్యాపీనెస్. సర్టన్ మనీ అయితే కాదు నేను అనుకోను. ఓకే కొంచెం ఎంత cannot give real happiness because so many rich peoples also they can buy so many great things and rich items, but they can't be real happiness because money is important but normally మనీ కాకుండా మరి హ్యాపీగా ఉండాలంటే ఏముంటే హ్యాపీగా ఉంటారు? బెస్ట్ పర్సన్, హెల్తీగా ఉంటే హెల్తీ సెన్స్ ఉండాలి. మన చుట్టుపక్కల అంతా మంచి వాళ్ళు ఉండాలి. మనీతోనే లైఫ్ అంతా సర్వైవ్ అంటుందంటే అది కాదు. గుడ్ ఎన్విరాన్మెంట్, సరౌండింగ్స్ బిసైడ్స్ అవర్ సరౌండింగ్స్. సో ఇప్పుడు పెళ్లి అయినాక ఇప్పుడు పెళ్లి అవుతున్నప్పుడు మనకి డౌరీ ఇస్తారు కదా, కట్నము. సో మీరు ఇస్తారా డౌరీ? లైక్ ఇప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు వాళ్ళు అడిగితే షూర్ గా మనం ఇవ్వాల్సిందే కదా. బట్ అది కరెక్ట్ కాదు. ఒక థింగ్ ని కొనడానికి కూడా మనం మనీ ఇస్తాం. ఒకవేళ మేము బాయ్ అయితే డౌరీ తీసుకోకపోము, గర్ల్ మీ కాబట్టి ఇంకా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు అడిగితే కదా హౌ వీఆర్ సఫరింగ్, దాంతో మా పేరెంట్స్ ఎట్లా సఫర్ అవుతున్నారో మాకు తెలుసు కాబట్టి వి కాంట్ ఇస్తాం బ్రో. ఇస్తారా? సో ఇప్పుడు మనీ తీసుకుంటారా సొసైటీలో? సో వాళ్ళ గురించి మీరేమనుకుంటారు? అంటే మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ మీద? అంటే లైక్ వాళ్ళకి కూడా ఉంటది కదా, లైక్ మనం సెటిల్ అయ్యాం, మనం కూడా తీసుకుంటే మనం కూడా ఎక్కువ ఇంకా సెటిల్ అవ్వచ్చు అని వాళ్ళ థాట్ తోని వాళ్ళు తీసుకుంటారేమో అని అనిపిస్తుంది. ఓకే ఇట్స్ దేర్ చాయిస్, నో వి కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దట్. ఇట్స్ ఏ ట్రెడిషన్ బ్రో, పాతకాలం నుంచి వస్తుంది కాబట్టి అది అట్లనే కంటిన్యూ అవుతుంది, ఏం చెప్పలేం కదా. సో ఇప్పుడు మీరు ఒకవేళ రేపు ఆఫీసర్లు అయ్యారనుకో, గవర్నమెంట్ ఆఫీసర్స్, సో మీకు ఒక 1 crore ఆఫర్ చేస్తారు వాళ్ళు. సో ఇది ఒక ఇల్లీగల్
ఇష్యూ ఉంది, దాన్ని మీరు ఓకే చేస్తే మీకు 1 crore ఇస్తాం ఆఫర్ చేస్తారు. సో మీరు అప్పుడు ఆ 1 crore కోసం మీరు ఆ పని చేస్తారా? లేదు bro. ఇల్లీగల్ ఎప్పుడైనా సరే బ్యాడ్ అవ్వాల్సిందే అది, దానికోసం లేదు చేయాలి. హార్డ్ వర్క్ అయినా సరే ఇప్పుడు 50 lakhs నువ్వు హార్డ్ వర్క్ చేస్తే అది నీకు వస్తుంది, అది నీకు రియల్ హ్యాపీనెస్ ఇస్తుంది. అది 1 crore ఇచ్చి ఏదో ఒక రోజు సఫర్ అవుతారు దాని వల్ల. మనీ తీసుకొని చేసేదానికంటే మనం నార్మల్ గా ప్యూర్ హార్ట్ తో చేస్తే వీ విల్ హ్యాపీ. సో ఇప్పుడు మనీ ఉంటేనే ప్రేమ వస్తుందా లేకపోతే రాదా? ఏమంటే ఐ మీన్ అమ్మ నాన్న నుంచి కావచ్చు, లేదా ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, అమ్మాయి నుంచి కావచ్చు. మనీ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ప్రేమ అనేది హార్ట్ తర్వాత వాళ్ళు ఉండే బిహేవియర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఏమో మనీ ఏమో ఇక మనీ అంతే కూడా ఉండదు. ఇంపార్టెంటే, కానీ మొత్తం అంటే అదే హ్యాపీనెస్ ఇస్తుంది అంటే దాన్ని చెప్పలేం. మనీయే హ్యాపీనెస్ పీపుల్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా విత్ దేర్ ఏముంది, తక్కువ మనీ ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీనెస్ ఉంటున్నారు. కొందరు అడుక్కొని మరి హ్యాపీనెస్ ఉంటున్నారు. అది కూడా మనీతోనే అని డిఫైన్ చేయలేము కదా. సో ఇప్పుడు సపోజ్ మీకు ఒక లైఫ్ లో మీరు బాగా సక్సెస్ అయినాక మీ దగ్గర చాలా మనీ ఉంటుంది. సో ఆ మనీ మీరు ఒక్కరే ఉంచుకుంటారా, కనీసం ఏమన్నా మీరు వీలైతే వేరే వాళ్ళు సహాయం చేయగలుగుతారా? ఎవరైతే మాకు ఒక కష్టంలో హెల్ప్ చేస్తారో వాళ్ళకి లైక్ పేరెంట్స్ కి కానీ ఫ్రెండ్స్ కి కానీ అలా షేర్ చేస్తుంటాం. లైక్ మాకే అని కాదు, కానీ హెల్ప్ చేసే వాళ్ళని అయితే కొంచెం మర్చిపోకుంటే చాలు, అదే చాలు అనుకుంటా. డొనేట్ చేస్తాం బ్రో. ఎవరైతే ఫాదర్స్ ఇంకా మదర్స్ లేకుండా సఫర్ అవుతుంటారో వాళ్ళకి డొనేట్ చేస్తాం. ఎందుకంటే మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కదా ఒక్కొక్కసారి, అట్లా. సో అది థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఆఫీసర్ ఉన్నారు బ్రో, మీరు ఒక ఆఫీస్ ఉన్నారు. సో మీకు ఒక లంచం ఇస్తా అంటారు, ఒక 1 crore లంచం ఇస్తా, సో ఈ పని చేస్తారా? అది ఒక తప్పుడు పని అనుకోవచ్చు. సో మీరు చేస్తారా మనీ కోసం? సో మనీ కోసం చేస్తామా అంటే ఆ సిచ్యువేషన్ బట్టి, అది క్రైమ్ కావచ్చు లేదంటే గ్యాంబ్లింగ్ కావచ్చు, అది ఎన్నో రకాల కిందకి వస్తుంది అది. సో మనీ కోసం చేయాలి అంటే ఒకవేళ నేను మనీ కోసమే చేయాలని నాకుంటే కనుక నేను ఖచ్చితంగా చేస్తా. బట్ అది క్రైమ్ అవుతుందా ఏమవుతుంది అనేది నాకు సెకండరీ. నాకు ఆ మూమెంట్లో మనీ అవసరం ఉందంటే నేను చేయడానికి రెడీ ఉంటా. సో ఇప్పుడు మీ లైఫ్లో ఎంత మనీ ఉంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది? ఐ మీన్ మీకు ఎంత మనీ ఉంటే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు? ఓకే, సో మనీ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి రూపాయి, కొంతమందికి 200 రూపీస్ ఉంటే అదొక హ్యాపీనెస్, కొంతమందికి 2 కోట్లు ఉంటే అదొక హ్యాపీనెస్. అట్లా అని మనకి మనీ అనేది అన్లిమిటెడ్. కోరికలు చిన్న మనకు ఆశలు ఎంతో ఉంటాయి. సో ఆశలు మనిషి ఆశావాది. ఇప్పుడు మన దగ్గర 200 ఉన్నాయంటే ఆ రోజు బిర్యానీ తింటాడు, రేపు 20 రూపాయలు ఉంటే టిఫిన్ చేస్తాడు. అదే ఏం లేనోడు పస్తులుండి రోడ్డు మీద ఆడుకుంటాడు. అట్లా మనీ చాలా రోల్స్ ప్లే చేస్తుంది మనిషి లైఫ్లో. అది మనం మనీ అంటే అది ఒక జస్ట్ ఒక పేపర్ అంతే. ఆ పేపర్ని మనం వాల్యూ ఇస్తే అది మనతో ఉంటుంది, వాల్యూ ఇవ్వకపోతే ఎప్పటికీ అది మన లైఫ్లో నిలిచిపోదు. సో ఇప్పుడు మనకి మనీ ఉంటేనే ఈ ఫ్రెండ్షిప్ లవ్ అనేది ఉంటుందా, లేకపోతే మనీ లేకపోయినా ఈ ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం మంచి చూసుకుంటారా మనీ లేకపోయినా? ఇవాళ రేపు మనీయే మ్యాటర్ అన్న. అది ఫ్యామిలీకి కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు సిచ్యువేషన్. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టాలన్నా మనీ కావాలి, నువ్వు తినాలన్నా మనీ కావాలి, నువ్వు ఏడికి పోవాలన్నా కూడా మనీయే కావాలి. సో ఇప్పుడు ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి కూడా ఇప్పుడు నువ్వు పని చేస్తేనే ఇంట్లో వాల్యూ ఇస్తారు మనకి. ఇవాళ రేపు మనం పని చేయకుండా చిల్లరగా తిరిగి దోస్తులతోని పిల్ల అని లవ్ అని అవన్నీ తిరిగినా కూడా మనకు ఓవర్ వాల్యూ ఇయ్యారు. నీ దగ్గర పైసలు ఉంటే నీ దోస్తు వస్తాడు, నీతో తింటాడు, తాగుతాడు, వస్తాడు. నీ దగ్గర పైసలు ఉంటేనే నీకు పిల్ల వస్తుంది, నీ బండి ఎక్కుతుంది, నీతో తిరుగుతుంది. నీ దగ్గర పైసలు లేకపోతే ఏ పిల్ల రాదు. ఇప్పుడు మన దోస్తుగాలే మన దగ్గర ఉన్నాయంటే అరే నర్ర చాయదానికి పోదామంటారు. అదే పైసలు లేకపోతే ఇంట్లో కూడా వాల్యూ ఇయ్యారు. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోనుకో బ్రో, సో నువ్వు కట్నం అడుగుతావు వాళ్ళని, అంటే కట్నం డిమాండ్ చేస్తావు వాళ్ళని? చేయాలి, ఎందుకంటే మనిషికి పైసలు లేకపోతే ఏం చేయలేము. మనీ ఉంటేనే కదా. అంటే పిల్ల బాగుంది వాళ్ళ దగ్గర ఏం లేదు అన్నా కూడా అది ఎవరు అంటే ఇంటోళ్ళకి ఉంటుంది అన్న, మనకు ఉండదు. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి మనీ అంటే మనకు తెలియదు అవన్నీ, కట్నం తీసుకోవాలా వద్దా అది ఇంటోళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం అంటే కట్నం తీసుకోవడము తీసుకోకపోవడం అనేది మీ దృష్టిలో ఏంటి, అంటే మీరు కరెక్టా తప్ప? కట్నం అనేది కాదు, ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి పెద్దోళ్ళ నుంచి మనం తీసుకోవాల్సిందే. అది తీసుకోవాల్సిందే. నా ఒపీనియన్ లో పైసలు ఉండాలి. పైసలు ఉంటేనే ఆ పిల్లని చూసుకోవచ్చు. మనం ఆ పిల్లని చూసుకోవాలంటే మనం పని చేయొచ్చు, నెలకు ఒక 30,000 వస్తుండొచ్చు. ఆ 30,000 దానికి సరిపోదు. ఇప్పుడు మనకి ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి డైలీ. ఇక ఆ పిల్లని చూసుకోవాలన్నా మన లైఫ్ సెటిల్ కావాలన్నా కట్నం తీసుకోవాల్సిందే. మీరు తీసుకుంటారా బ్రో కట్నం? నేను తీసుకున్నాను. తీసుకోరా అంటే వాళ్ళు ఆఫర్ చేసి తీసుకోరా? తీసుకోండి అంటే వాళ్ళు ఆఫర్ చేసి ఎందుకు తీసుకుంటాం. మనిషికి మీరు అడుగుతారా అంటున్నా? లేదు నేనేం అడగాను. మీరేం అడిగారు? సో సొసైటీలో చాలా మంది కట్నం తీసుకుంటారు కదా, సో దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు?
సొసైటీ అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళతోన కొందరు ఇస్తారు, కొందరు లేని వాళ్ళతోన కొంచెం తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళతోన తీసుకుంటే తప్పేం లేదు, కానీ లేని వాళ్ళతోన తీసుకోవద్దు. ఆ, మీరు తీసుకుంటారా బ్రో కట్నం? ఇస్తే వద్దాను కానీ ఇది నేనైతే ఏం డిమాండ్ చేయను. చేయను. సో మరి ఇప్పుడు కట్నం తీసుకుంటారు కదా, వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? కట్నాలంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి ఉంటాయి బాయ్. తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఇంతే. ఈ అనంతపురంలో అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.